ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నా. నీ వేషాలు తెలుసు, నీ క్రియలు తెలుసు, నీ నడక తెలుసు, నీ ప్రవర్తన అంతా చూసే దేవుడు. ఎప్పటికీ అనుకోకండి దేవుని సన్నిధిలో మాత్రమే దేవుడు నన్ను చూస్తాడు, మిగతా ప్లేస్లో నన్ను చూడడు అని చాలామంది ఏం చేస్తారంటే ఇష్టానుసారంగా. కానీ ఎప్పటికీ ప్రభు నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 34వ కీర్తన 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తట్టు నువ్వు చూడగా ఆల్రెడీ నిన్ను వెలిగించాడు. మరి నీకెందుకు సిగ్గింగా, నీకెందుకు బిడియం? చాలామంది మరి దేవుని సన్నిధికి దొంగచాటుగా వాళ్ళేమని అనుకుంటారేమో, వీళ్ళేమని అనుకుంటారేమో, బైబిల్ దాచిపెట్టుకొని మరి కప్పుకొని వస్తూ ఉంటారు. నువ్వు దేవాదేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఎరిగావు. మరి నీకు సిగ్గెందుకు, నీకు బిడియం ఎందుకు? నిజమైన దేవుణ్ణి కలుసుకున్నందుకు నువ్వు ఇంకా సంతోషించాలా, గంతులేయాలా, ఇంకా అందరికీ ఆ వెలుగును గూర్చి నువ్వు తెలియజేయాలి. నువ్వే కప్పుకుంటా ఉంటే, నువ్వే దాచుకుంటా ఉంటే, మరి దేవుని సన్నిధికే దొంగచాటుగా వస్తూ ఉంటే మరి నీకెందుకు సిగ్గు, బిడియం? ఒక స్త్రీ అట దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రమే బొట్టు లేకుండా వచ్చేది. మిగతా బంధువుల ఇంట్లకి, ఫ్రెండ్స్ ఇళ్ళకి, ఇంట్లో ఉన్నప్పుడంతా వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారని చెప్పి బొట్టు పెట్టుకునేదట. ఇంకా ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా బొట్టుతోనే వెళ్తూ ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రమే తీసేదట. ఆమెకు బొట్టు అంటే చాలా ఇష్టం. బొట్టు ఉంటే నువ్వు చాలా బాగుంటావని చాలామంది చెప్పేవారు. కానీ ఒక్క దేవుని సేవలో మాత్రమే స్టిక్కర్ తీసేది, మిగతా అన్ని చోట్ల బొట్టు పెట్టుకొని తిరుగుతూ ఉండేది. కానీ ఆమె వేషధారణ ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆమె సిగ్గుతోనూ బిడియంతోనూ దొంగచాటుగా దేవుని సన్నిధికి రావడం ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ప్రభు. బొట్టు పెట్టుకున్నప్పుడు అందరినీ పలకరించడం, అందరిలోకి వెళ్ళి కూర్చోవడం, అన్ని ఫంక్షన్లకు వెళ్ళి కలుసుకోవడం చేసేది. కానీ దేవుడు చేశాడు, ఏం చేశాడు తెలుసా? ఆ బొట్టు పెట్టుకునే దగ్గరనే చిన్న కురుపు లేయించాడు. అది చెమటకాయంతో లేసి చాలా పెద్ద పుండు అయిపోయింది. ఆమె బొట్టు పెట్టుకోలేకపోతాం. బొట్టు పెట్టుకున్నప్పుడు అక్కడ నొప్పి కదా, ఎలా పెట్టుకుంటారు? అది పుండై చిమ్ముకారుతూ ఉండేదట. ఆమె ఇంట్లో నుంచి ఇంకా ఆ సిగ్గు కదా, ఇప్పుడు ఆ కురుపును చూపించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి పలకరించగలదు? ఎవరి దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలదు? చూసిన వాళ్ళంతా దాన్ని చూసి అసహించుకుంటారని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు. కానీ బొట్టంటే మహాప్రీతి. కానీ ఒకసారి ఇక తట్టుకోలేకపోతాం ఆ నొప్పికి. అది బొక్క పడిపోయింది. ఆ నొప్పికి తట్టుకోలేక ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా, నేను చేసిన తప్పేంటో నాకు తెలియజేయండి. ఈ శిక్ష నాకు ఎందుకు వచ్చింది? నాకు ఇక్కడ గుళ్ళ ఎందుకు లేసింది? ఎన్నో ట్యాబ్లెట్ వేసుకుని, ఇంజక్షన్లు వేసుకుని ఇది పోవడం లేదు అంటే దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నన్ను ప్రేమించకుండా నాకన్నా ఎక్కువగా బొట్టును ప్రేమిస్తున్నావు. వేషధారం చూస్తూ ఉన్నావు, నటిస్తున్నావు, యాక్షన్ చేస్తున్నావు. అందుకే అక్కడనే నేను పుండు నేనే లేయించాను. ఈరోజు ఇక ఎప్పటికీ అక్కడ స్టిక్కర్ పెట్టుకొని, బొట్టు పెట్టుకొని ఒక తీర్మానం చేసుకో. 2 రోజుల్లో నీ కురుపు నేనే స్వస్థపరుస్తా అంటే ఆమె షాక్ అయిపోయింది. అంటే బొట్టును ప్రేమించడంలో ఇంత ఉందా? బొట్టు స్టిక్కర్ చిన్నదే కదా, అక్కడ నేను పెట్టుకుంటా ఉంటే ప్రభుకి ఏంటి ఇంత బాధపరిచానని గడగడ వణికేసి ఇక ఎప్పటికీ బంధువులు ఎదుట, ఫ్రెండ్స్ ఎదుట నేను నటించను, వేషధారణగా ఉండను ప్రభు అని అప్పటికి తీర్మానం తీసుకుంది. ఇక నీకు నచ్చినట్టుగా నడుస్తాను, నువ్వు మెచ్చుకునే విధంగా నా బ్రతుకు మార్చుకుంటాను నేను దేవుడు మంచి తీర్మానం చేసుకోవడంలో 2 రోజుల్లో ఏ ట్యాబ్లెట్ లేకుండా, ఇంజక్షన్ లేకుండా అద్భుతంగా ఆ ప్లేస్ని అంతా మరలా మామూలు స్థితికి తీసుకొచ్చాడు ప్రభు. నీ దేవుడు ఏమైనా చేయగలడు. ఆ దేవుని దగ్గర నీ వేషాలు, ఆ దేవుని దగ్గర నీ నటన, నీ ప్రవర్తన అంతా మానేసి యథార్థంగా జీవించు. తప్పకుండా అన్ని విషయాలు నీ దీవించే దేవుడు, కనపరిచేది. అతి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. యథార్థత అంటే నీకు చాలా ఇష్టం. యథార్థత లేకుండా వేషధారణతో, నటించడంతో, నటన, ఆరాధన నువ్వు ఇష్టపడే దేవుడో కాదనే. ఆ స్త్రీని చూసిన దేవుడు ఆ స్త్రీని మార్చాలని, మారు మనసు ఇవ్వాలని తగిన క్రియలు ఆ బిడ్డ ఎడ్ల నువ్వు కనపరిచావు. అద్భుతంగా ఆ బిడ్డను మార్చావు. అదే మార్పు మా అందరికి కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో యథార్థమైన మనస్సు ప్రతి వారికి దయచేయును గాక. ఆమేన్.